హలో అండి, వందనాలు మీ అందరికీ కూడా. నా పేరు సురేష్ బాబు. నేను ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తూ వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ప్రభు యొక్క సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మాక్స్ ముల్లర్. ముద్దుగా మనం అతన్ని మోక్షమాలుడు అని పిలుచుకుంటాం. పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. మోక్షమాలుడు అని ఎవరిని అన్నాము అంటే మాక్స్ ముల్లర్ని అన్నాము అని జవాబు వస్తుంది. సరే, కొంతమంది తెలుసో తెలియకో చాలా సంవత్సరాల నుండి ఏమంటున్నారు అంటే జర్మన్ పండితుడైనటువంటి ఈ మాక్స్ ముల్లర్ మన సనాతన ధర్మం మీద దాడి చేసి అసలైన చరిత్రను మరుగుపరిచి లేని చరిత్రను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంత మాత్రమే కాదు, వేదాలను వక్రీకరించి రాశాడు. ఇతని వెనకాల, అంటే ఇతను చేసినటువంటి యొక్క వర్క్ వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అని మాట్లాడతారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పాత పాటే, ఎప్పటి నుంచో పాడుతున్నటువంటి పాత పాటే. సరే, మొత్తం మీద ఒక 2-3 రెఫరెన్స్లు నేను చూపిస్తాను మీకు. మాక్స్ ముల్లర్ నిజంగా ఋగ్వేదాన్ని కానీ మన భారతీయ గ్రంథాలను కానీ అతను వక్రీకరించాడా లేదు అని చెప్పడానికి ఒక 2-3 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. ఒకవేళ గనక మాక్స్ ముల్లర్ మన దేశ చరిత్రను భ్రష్టు పట్టించాడు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే మీరు చూపిస్తే నేను దాన్ని ఒకసారి చూస్తాను. రైట్. స్వామి వివేకానంద గారు మాట్లాడినటువంటి ప్రసంగాలు ఉన్నాయి కదా, వాటిని రామకృష్ణ మఠ వాళ్ళు పుస్తకాల రూపంలో, అంటే సంపుటాల రూపంలో మనకు అందుబాటులో పెట్టారు. అందులో తెలుగులో 8వ సంపుటం. నేను మళ్ళీ చెబుతాను, తెలుగులో 8వ సంపుటం. ఎందుకంటే ఇంగ్లీష్లో కంటెంట్ తెలుగులో చూసినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది. తేడాగా ఇన్ ద సెన్స్ కంటెంట్ అదే ఉంటుంది, కానీ పేజీలు మారుతాయి. కాబట్టి తెలుగులో మాత్రం 8వ సంపుటం, ఇంగ్లీష్లో మాత్రం 6వ సంపుటం నేను ఇప్పుడు చదువుతున్నాను. ఓకే, ఫస్ట్ తెలుగులో నేను చదువుతాను, సరేనా? మా అధ్యయనం ఇలా సాగుతూ ఉండగా, అంటే స్వామి వివేకానంద గారికి ఆయన శిష్యునికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది. ఓకే, మా అధ్యయనం ఇలా సాగుతూ ఉండగా స్వామీజీ మాక్స్ ముల్లర్ విషయాన్ని లేవనెత్తి ఇలా అన్నారు. నా అభిప్రాయం ఏమిటో తెలుసా? వేదాల మీద తాను వ్రాసిన భాష్యాన్ని పునరుద్ధరించడానికి సాయనాచార్యుడే మళ్ళీ మాక్స్ ముల్లర్ గా అవతరించాడు. ఈ అభిప్రాయం నాకు ఎంతో కాలముగా ఉంది. ఈ దేశంలో కూడా వేదాల విషయంలోనూ వేదాంత విషయంలోనూ అంత పట్టుదల, అంత పాండిత్యం గల పండితుడు కనిపించడు. ఏమండి, ఎవరంటారు ఈ మాటలు? నేను కాదండి, స్వయన మహా గొప్ప వేదాంతవేత్త, ది గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలాసఫర్ అయినటువంటి స్వామి వివేకానంద తన యొక్క శిష్యుడితో మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటండి? స్వామీజీ అంటున్నారంట, సాయనాచార్యుడు అంటే వేదాలకు భాష్యం చెప్పినటువంటి సాయనాచార్యుడు పూర్వం ఉండేవాడు కదా, ఆయన ఒక గొప్ప ఆస్థాన మేధావి. తెలుసా? సాయనాచార్యుడు బహుశా 4వ శతాబ్దంలో అనుకుంటా ఆయన వేదాలకు భాష్యం రాసినటువంటి మహా గొప్ప విద్వాంసుడు, సంస్కృత పండితుడు సాయనాచార్యుడు. సో ఆయన చనిపోయిన తర్వాత మరలా మాక్స్ ముల్లర్ గా సాయనాచార్యుడు వారే జన్మించారు. అందుకనే ఈయన ఎంత అద్భుతమైన వర్క్ నిజాయితీగా చేయగలిగాడు అన్న భావనతో స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు మాక్స్ ముల్లర్ గురించి. అంత మాత్రమే కాదండి, ఈయన ఏమంటున్నారు కింద పారాగ్రాఫ్ లో, ఈ అభిప్రాయం నాకు ఎంతో కాలం నుంచి ఉంది. మాక్స్ ముల్లర్ ను దర్శించిన తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. అంటే మాక్స్ ముల్లర్ గారు జర్మనీలో ఉన్నప్పుడు స్వామివారు వెళ్లి ఆయన కలుసుకోవడం జరిగింది యాక్చువల్ గా. సో ఈ దేశంలో కూడా వేదాల విషయంలోనూ వేదాంత విషయంలోనూ అంత పట్టుదల,
అంత పాండిత్యం గల పండితుడు కనిపించాడు అని గొప్ప కితాబిస్తూ ఉన్నారు స్వామివారు మ్యాక్స్ ముల్లర్కి. ప్రశ్న ఏంటంటే, మరి ఎంతో అద్భుతమైనటువంటి కితాబు పొందుకున్నటువంటి వ్యక్తి వేదాలను వక్రీకరించాడు అని చెప్పడం ఎలా సాధ్యము? అదే సంపుటం 8 48వ పేజీ. ఇప్పుడు నేను చదివింది 47, ఇప్పుడు చదవబోయేది 48. ఋగ్వేదాన్ని ప్రచురించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 9 లక్షల రూపాయలు అతనికి ఇచ్చిందని నీవు వినలేదా? స్వామివారు తన శిష్యుని అడుగుతూ ఉన్నారు. ఋగ్వేదాన్ని ప్రచురించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 9 లక్షల రూపాయలు అతనికి ఇచ్చిందని నీవు వినలేదా? ఆ డబ్బు కూడా చాలలేదు. నెలసరి ఉపకార వేతనం మీద మన దేశంలోని 100ల కొద్ది వైదిక పండితుల్ని నియమించాల్సి వచ్చింది. జ్ఞానం కోసం అటువంటి అమోఘమైన తృష్ణ, విద్యకు, తేజస్సుకు అంత విస్తారముగా డబ్బు వెచ్చించగలిగిన వారెవరైనా ఈ దేశములో, ఈ యుగములో కనిపిస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు స్వామి వివేకానందుల వారు తన శిష్యుడితో. ఏమండి, 100ల కొద్ది అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి పండితుల్ని నియమించడం జరిగిందండి. మ్యాక్స్ ముల్లర్ ఒక్కడే తర్జుమా చేయలేదు. మ్యాక్స్ ముల్లర్ ఒకవేళ తర్జుమా చేసినప్పటికీ కూడా కంపైల్ చేయడానికి, ఆ తర్వాత తప్పులు ఒప్పులు అన్ని సరిదిద్దడానికి పెద్ద మేధావి వర్గమే ఉంది మన దగ్గర. మరి అలాంటప్పుడు వేదాలని అతను వక్రీకరించాడు అని మనం ఏ విధంగా అభాండం వేస్తున్నాము? ఇంకా మన వేదాల కోసం జర్మనీ వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చారంట. ఇదే ఇంగ్లీష్ లో ఉంది. నేను ఇప్పుడు తెలుగు చదివాను, ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను. 6వ సంపుటం, పేజ్ నెంబర్ 495. Swamiji raised the topic about Max Muller and continued thus. అంటే ఇలా చెప్తున్నారు. Well, do you know, my impression is that is Saina who is born again as Max Muller to revive his own commentary on the Vedas. I have had this notion for long. It became confirmed in my mind, it seems, after I had seen Max Muller. ఏమండి, సో మీరు తర్వాత ఇది చదువుకోవచ్చు. అంటే నేను అతను చూసిన తర్వాత నేను భావించిన దానికంటే ఎక్కువ అతను చూసిన తర్వాత నాకు అతని గురించి అర్థమైంది అన్నట్టు స్వామివారు చెబుతూ ఉన్నారు. అలాగే విజ్డమ్ ఆఫ్ కల్చర్ వింటున్నారా? విజ్డమ్ ఆఫ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా బై భట్టాచార్య వివేక్ రాజన్. ఈయన ఒక మంచి స్కాలర్. 22 పేజీలు ఇలాగ అంటున్నాడు. మ్యాక్స్ ముల్లర్, వెన్ దిస్ లర్న్ స్కాలర్ పాస్డ్ అవే, అంటే మ్యాక్స్ ముల్లర్ చనిపోయిన తర్వాత అని అర్థం. పాస్డ్ అవే అంటే చనిపోయిన తర్వాత. వెన్ దిస్ లర్న్డ్ స్కాలర్ పాస్డ్ అవే, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, who besides being a great national leader had keen eagerness to explore the inner secret of Gita and the Vedas, had expressed on October 28, 1900, in him India has lost a warmest friend, the wisest lover, and the most enthusiastic admirer, whose place, alas. అంటే మనం ఒక అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తిని మనం కోల్పోయాము. ఒక గొప్ప
ఏమండి, భారతీయ మేధావుని, స్నేహితుడిని మనం కోల్పోయాము అని ఎవరంటున్నారు? బాలగంగాధర్ తిలక్ గారు అంటూ ఉన్నారు మ్యాక్స్ ముల్లర్ చనిపోయిన తర్వాత. అలాగే అదే పేజ్ 7లో అదే పుస్తకం 7వ పేజీలో మ్యాక్స్ ముల్లర్ గూర్చి మరొకసారి స్వామి వివేకానంద గారు రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ చదువుతాను చూడండి. మ్యాక్స్ ముల్లర్ వాజ్ ఫోర్మోస్ట్ అమాంగ్ ద వెస్టర్న్ ఫాలోవర్స్ ఆఫ్ ద వేదాంత. He was himself a great exponent of Vedantism. In the words of Swami Vivekananda, Max Muller is a Vedantist of Vedantists. అంటే వేదాంతలందరికీ కూడా వేదాంతవేత్త అని స్వయంగా మ్యాక్స్ ముల్లర్ గూర్చి వివేకానందుల వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు మన వాళ్ళ దగ్గర నుంచి అతను పొందుకుంటే, ఇప్పుడు ఏంటంటే మనం మ్యాక్స్ ముల్లర్ని తిట్టుకుంటాం, అది వక్రీకరించాడు ఇది వక్రీకరించాడు అని చెప్పేసి. రైట్, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను, 11 నిమిషాలు అయిపోయింది, ఐఎమ్ సారీ. ద సాక్రెడ్ బుక్ ఆఫ్ ఈస్ట్, మ్యాక్స్ ముల్లర్ సాక్రెడ్ బుక్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. ఆ బుక్ చాలా అద్భుతమైనటువంటి బుక్ అనమాట. చాలా భాషల్లో విడుదలైంది ఆ పుస్తకం, ప్రపంచాన్ని ఒక ఊపింది. దాన్ని ఫస్ట్ ఎడిషన్ గా ప్రింట్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అమ్ముడిపోయింది. దానికంటే ఎక్కువ తర్వాత అమ్ముడిపోయింది. ఎందుకు తెలుసా? దానికి 4 words రాసింది ఎవరు అనుకుంటారు? సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాశారు 4 words అని చెప్పేసి ఆయన యొక్క 4 words రికగ్నైజ్ చేసి ఆ పుస్తకాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా కొనుక్కున్నారంట. దాదాపుగా ప్రపంచంలో చాలా మంది కొనుక్కున్నారంట ఆ పుస్తకాన్ని. సో ద సాక్రెడ్ బుక్ ఆఫ్ ద ఈస్ట్, మ్యాక్స్ ముల్లర్ రాసినటువంటి ఆ పుస్తకానికి 4 words రాసింది సర్వేపల్లి రాధాకృష్ణ. ది మోస్ట్ గ్రేటెస్ట్ ఫేమస్ పొలిటీషియన్ అండ్ గ్రేటెస్ట్ థింకర్ అండ్ ఫిలాసఫర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన రాస్తారు 4 words. మరి మ్యాక్స్ ముల్లర్ గారి వేదాలని వక్రీకరించినట్టయితే అసహించుకోవాలి కదా 4 words రాయడానికి రాధాకృష్ణ గారు. మరి ఎందుకు అంత అద్భుతంగా ఆయన గురించి పొగుడు రాశారు మ్యాక్స్ ముల్లర్ గురించి 4 words లో? తర్వాత చదువుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, అది విషయం. కాబట్టి ఒకవేళ గనక మనం ఏదైనా మాట్లాడాలి అంటే తగినటువంటి రెఫరెన్స్లు చరిత్రలో నుండి చూపించాలి. చరిత్రలో నుండి మనం చూపించకుండా ఎవరో ఏదో అన్నారు కదా, ఎవరో ఏదో మన చెవిలో పడేశారు కదా అని చెప్పేసి దాన్నే మనం తప్పుగా చిత్రీకరించి ప్రజల్ని మోసం చేయటం అనేది ఏ మాత్రం మంచిది కాదు. అది వంచనతో సమానం. కాబట్టి ఏదైనా మనం మాట్లాడాలి అంటే రెఫరెన్స్ చూపించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంటర్నెట్ లో గూగుల్ సర్వే చేసి వాళ్ళు పేస్ట్ చేసి పెట్టేస్తున్నారు. నో, నాట్ లైక్ దట్. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ అథెంటిక్. అది అన్ని వేళల ప్రమాణం కాదు. మీరు ఒకవేళ చూపించాలి అంటే రెఫరెన్స్లు మీరు ఎత్తుపట్టి రుజువులు చూపించాలి అంటే మంచి రెప్యూటెడ్ స్కాలర్స్ రాసినటువంటి పుస్తకాల్లోంచి మీరు కోట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.